మనం లేటెస్ట్ అప్డేట్స్ అంటే దీని మీద రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పటి వరకు మన కాల్పుల విరమణ ఏదైతే అనౌన్స్ చేశామో దాని మీద రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు మన ప్రతినిధి శ్రీచరణ్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్, ఓవరాల్ గా రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి? సార్, ఇప్పటికీ దేశవ్యాప్తంగా అయితే కొంతమంది భారతదేశ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ పైన బెఫిటింగ్ రిప్లై ఇస్తుంది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ట్రూప్స్ అని కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆకస్మికంగా ఈ రోజు సీజ్ ఫైర్ కి కాల్ చేయడము, అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీడియేషన్ చేయడము, దీంతో ఆయన మధ్యవర్తిత్వం వహించడంతో ఇటు ఇరు దేశాల ఇటు ఆర్మీ అధికారులతో పాటు దౌత్యవేత్తలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచే సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వచ్చిందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా స్టిల్ ఇప్పుడైతే ఏదో ఇండో వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో, సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం అదైతే ఇండియా ఏదైతే రద్దు చేసుకుందో అది స్టిల్ ఇంకా అమల్లోనే ఉంది. సో దీని ఏమంటారంటే దిస్ ఈస్ అ కండిషనల్ సీజ్ ఫైర్ ఆఫ్ కైనెటిక్ యాక్షన్. ద పాకిస్తాన్ స్టిల్ హ్యాస్ శాంక్షన్స్, వాటర్ ట్రేడ్, డిప్లొమాటిక్ అండ్ ఫైనాన్షియల్. అంటే ఇంకా వాటర్ ట్రేడ్ శాంక్షన్స్ ఉన్నాయి, డిప్లొమాటిక్. అయితే కైనెటిక్ యాక్షన్ ఏంటంటే దిస్ ఈస్ ఇన్ మిలిటరీ టర్మినాలజీ. Kinetic action refers to the use direct of physical force, often involving weapons and combat to achieve military objective. అంటే ఈ కైనెటిక్ అనేది కూడా ఇంకా దీనిలో పూర్తి స్థాయిలో చర్యకి ప్రతిస్పందన చర్య అన్నట్టు కూడా దీనికి ఒక యాక్షన్ కూడా, అంటే దీనిపైన పూర్తి స్థాయిలో తాత్కాలికంగా కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అనేది అన్నారు. కానీ రేపు మళ్ళీ ఇద్దరు పాకిస్తాన్ భారతదేశానికి చెందిన ఆర్మీ అధికారులు కూర్చొని చర్చించుకున్నాకే ఒక డెసిషన్ అనేది కూడా ఉండబోతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ సింధు జలాల ఒప్పందంతో పాటు అలాగే ట్రేడింగ్, అలాగే దౌత్యమైన డిప్లొమాటిక్ బైలాటరల్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయో అవి ఇంకా శాంక్షన్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా మాత్రమే ఇప్పుడు సీజ్ ఫైర్ జరిగింది. అండ్ మరొకటి కూడా, అంటే సరికొత్త వాదన తెరపైకి వస్తుంది. ఇన్ని రోజులు భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ పైన దాడి చేయకుండా కేవలం మిలిటెంట్ స్థావరాలని, టెర్రరిస్ట్ శిబిరాలని ఎంచుకొని కూడా టార్గెట్ చేసింది. అయితే మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎప్పుడు కూడా 2019లో బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఏం కాలేదు. జస్ట్ చెట్ల పైన మిసైల్ వదిలేసిపోయింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ కూడా అక్కడ పాకిస్తాన్ గతంలో కూడా దాని గురించి కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అసలు ఎలాంటి అటాక్స్ జరగలేదని చెప్పింది. కానీ వాస్తవికంగా కరాచీ పోర్ట్ అనేది మేజర్ డ్యామేజ్ జరిగింది. కానీ భారత ప్రభుత్వం మాత్రము విభిన్నంగా ఆలోచిస్తుంది అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఒకటి ఏంటంటే పుల్వామా నుంచి ఆ గిల్గిటిస్తాన్ ఆ ప్రాంతం వరకు కూడా మ్యాసివ్ గా ఈ స్లీపర్ సెల్స్ తో పాటు ఈ శిబిరాలన్నీ తీవ్రవాదులు ఇంకా ఏర్పరచుకున్నారు. మేజర్ ఢిల్లీ ఏవైతే షెల్టర్లు ఉంటాయో అవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు 9 స్థావరాల పైన కూడా రీసెంట్ గా 3 days బ్యాక్ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకా స్టిల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ టెర్రరిస్ట్ చిన్న చిన్న షెడ్లు, క్యాంపులు వేసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసేటందుకే తాత్కాలికంగా ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది టెంపరీగా ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి ఓకే చేసినట్టు అనేది కూడా మరో వాదన నడుస్తోంది. ఎందుకంటే టెర్రరిస్టులతో ఎప్పటికైనా కాంప్లికేటెడే. సో ఫర్దర్ గా ఇప్పటికి సీజ్ ఫైర్ అని చెప్పేసి మళ్ళీ యథావిధిగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని ఎంకరేజ్ చేయదు అనేది కూడా పాకిస్తాన్ ని నమ్మలేని పరిస్థితి. సో ఇండియా స్లోగా ఈ చిన్న చిన్న క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్లి POKG పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోబోతోంది అనేది కూడా మరొకటి వాదన నడుస్తుంది. దీనికి టైం టేకింగ్ ప్రాసెస్, అంటే ఓవర్ నైట్ జరిగేది కాకుండా ఒక 1-2 months తీసుకుంటుంది టైం అనేది కూడా మరో వాదన నడుస్తుంది. మరొకటి ఈ నెగోషియేషన్ ఎప్పుడైతే మీడియేటర్ గా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడు వివరించారో ఇరు దేశాల మధ్య POK ని కూడా ఖచ్చితంగా భారతదేశానికి ఇవ్వాల్సింది అని ఒక మధ్యవర్తిత్వం కూడా చేసి ఉండొచ్చు డొనాల్డ్ ట్రంప్ అనేది కూడా ఒక ఊహాజనితంగా ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తోంది. కానీ ఏదైనప్పటికీ దీని అన్నిటికీ కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది. అయితే ఇరు దేశాల ఆర్మీ అధికారులు వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని
ఒక ఫైనల్ గా ఒక బ్రీఫ్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ఓవరాల్ గా ఈ 18 డేస్ లో ఓవరాల్ యాక్టివిటీ ఏం జరిగింది, దీనిపైన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సెషన్ పెట్టాలని కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సో సీజ్ ఫైర్ అనేది తాత్కాలికంగా స్వాగతిస్తున్నామంటూ కూడా పరోక్షంగా ఆయన చెప్పారు. సో ఈ 18 డేస్ ఓవరాల్ గా భారత భద్రతా దళాలు ఏం చేశాయి, భారత్ ప్రభుత్వం ఏం చేసింది, ఇండియా ఎలా రిటాలియేట్ చేసింది, పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన కానీ పాకిస్తాన్ ఎల్ఓసి పైన ఎన్నోసార్లు రూల్స్ ని వైలేట్ చేసి కూడా షెల్లింగ్ కి పాల్పడింది. సో వీటన్నిటి పైన కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్, ఈ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ పైన ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చించాలని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ దౌత్యంలో అంటే డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో నిజంగానే పిఓకేని ఇండియాకి ఇచ్చేటందుకు పాకిస్తాన్ ఒప్పుకుందా అనేది కూడా ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో రేపు ఆర్మీ అధికారులు ఏం మాట్లాడుకోబోతున్నారో దానిపైన శ్రీచరణ్ ఇక్కడ యుద్ధం అయితే ఆగిపోయింది. మరి పీఓకే విషయంలో మోడీ ఈసారి తేల్చేస్తారని అంతా భావించారు. మరి భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది అనుకోవచ్చా, ఎలా చూడొచ్చు దీన్ని? పిఓకే ఆక్యుపై చేసుకుంటే కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అదొక ఛాలెంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఎందుకంటే ఇన్ని రోజులు దాదాపు 70 సంవత్సరాల పైగా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ అంటే ఆధీనంలోనే ఉంది అక్కడ. సో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నది కాబట్టి అక్కడ రియల్ గా కూడా అంటే రియల్ గా సిటిజన్స్ ఎవరు, అక్కడ మళ్ళీ టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఎవరు, అక్కడ టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారు, అందరినీ మానిటర్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ మిలిటరీ ఫోర్సెస్ ఉండాలి. ప్రతిరోజు కూడా వాళ్ళందరినీ మానిటర్ చేయడం